ఇమాజిన్ నువ్వు ఒక బిల్డింగ్లో నడుస్తున్నావు, అన్నీ నార్మల్గానే ఉన్నాయి, కానీ ఒక రాంగ్ టర్న్ తీసుకున్నావు, ఒక డోర్ ఓపెన్ చేసావు, నెక్స్ట్ సెకండ్ నువ్వు తెలియని ప్లేస్లో ఉన్నావు. ఎల్లో వాల్స్, ఓల్డ్ కార్పెట్, ఇంకా బర్స్ట్ చేస్తున్న లైట్స్. చూస్తే సింపుల్ రూమ్లా ఉంటుంది, కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ రూమ్కి ఎండ్ ఉండదు. నడుస్తూనే ఉంటావు, మళ్ళీ అదే వాల్స్, అదే లైట్స్ అండ్ అదే ఎంప్టీ హాల్వేస్. ఇంటర్నెట్లో దీన్నే ది బ్యాక్ రూమ్స్ అని పిలుస్తారు. అక్కడ నువ్వు ఒక్కడవే కూడా కాదు, కొన్నిసార్లు ఫుడ్ స్టెప్స్ వినిపిస్తాయి అండ్ కొన్నిసార్లు డోర్ క్లోజ్ అయిన సౌండ్ కూడా వస్తుంది, కానీ చుట్టూ చూస్తే ఎవరూ కనిపించరు. బ్యాక్ రూమ్స్ నిజం కాదు. 2019లో ఆన్లైన్లో పోస్ట్ చేసిన ఒక స్ట్రేంజ్ ఫోటో నుండి ఈ హారర్ లెజెండ్ స్టార్ట్ అయింది. స్టోరీ ప్రకారం రియాలిటీ నుండి పొరపాటున నో క్లిప్ అయితే మనం ఈ ఎండ్లెస్ మేజ్లో పడిపోతామంట. అక్కడ ఫోన్ సిగ్నల్ ఉండదు, హెల్ప్ ఉండదు, ఎగ్జిట్ కూడా ఉండదు. కానీ ఆ ఒక్క ఫోటో క్రియేట్ చేసిన భయం ఎంతలా పెరిగింది అంటే హాలీవుడ్లో దీని మీద మూవీ కూడా వచ్చింది. లో ఉన్న లెవెల్స్ ఏంటి, అక్కడ ఎంటిటీస్ నిజంగానే ఉంటాయా, అవన్నీ పార్ట్ 2లో చూద్దాం. ప్రీవియస్ పార్ట్లో ఎల్లో రూమ్స్ గురించి చెప్పాం కదా, కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే బ్యాక్ రూమ్స్ అనేది ఒక ప్లేస్ మాత్రమే కాదు, అదొక ఎంటైర్ వరల్డ్. ఫ్యాన్స్ క్రియేట్ చేసిన లోత్ ప్రకారం బ్యాక్ రూమ్స్లో 1000+ లెవెల్స్ ఉన్నాయి. ప్రతి లెవెల్ డిఫరెంట్ అండ్ డేంజరస్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ 0 అదే ఆ ఫేమస్ ఎల్లో డోర్స్, కానీ లెవెల్ 1లో అట్మాస్ఫియర్ కంప్లీట్గా మారిపోతుంది. లైక్ డార్క్ కారిడోర్స్, కాంక్రీట్ వాల్స్ అండ్ డిస్టెంట్ మెషిన్ సౌండ్స్. అక్కడ నుండి బ్యాక్ రూమ్స్ హారర్ స్టార్ట్ అవుతుందని చాలామంది అంటారు. ఇంకా లెవెల్ 2 లాంగ్ ఇండస్ట్రియల్ టనల్స్, హాట్ హెయిర్, పైప్స్ అండ్ ఎండ్లెస్ డార్క్నెస్. కొన్ని స్టోరీస్ ప్రకారం అక్కడ స్ట్రేంజ్ క్రియేచర్స్ కూడా ఉంటాయని చెప్తారు. కానీ మోస్ట్ టెరిఫైయింగ్ లెవెల్ ఏంటో తెలుసా? రన్ ఫర్ యువర్ లైఫ్. ఈ లెవెల్లో నువ్వు సడన్గా ఒక లాంగ్ హాల్వేలో స్పాన్ అవుతావు, లైట్స్ ఫ్లాష్ అవుతాయి అండ్ సైరన్స్ కూడా మోగుతాయి. అండ్ అప్పుడు నువ్వు పరిగెట్టాలి, ఎందుకంటే వెనక నుండి ఏదో వస్తుంది. అదేంటో ఎవరికి తెలీదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, నువ్వు పరిగెట్టడం ఆపేస్తే నువ్వు చనిపోతావు. మరి ఈ లెవెల్స్ అన్ని ఇమాజినేషనా లేదా ఇంటర్నెట్ క్రియేట్ చేసిన గ్రేటెస్ట్ హారర్ యూనివర్సా? పార్ట్ 3లో బ్యాక్ రూమ్స్లో ఉన్న మోస్ట్ టెరిఫైయింగ్ ఎంటిటీస్ గురించి చెప్తాను. బ్యాక్ రూమ్స్ లోర్స్లో లెవెల్స్ కన్నా ఎక్కువ ఫేమ్ తెచ్చుకున్న విషయం ఏంటో తెలుసా? ఎంటిటీస్. ఎందుకంటే బ్యాక్ రూమ్స్లో డేంజర్ ఎక్కడుందో తెలియదు, కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా తెలియదు. లోర్ ప్రకారం కొన్ని కార్నర్స్ దగ్గర జనాలు ఒకటే థింగ్ నోటీస్ చేశారంట. డార్క్నెస్లో 2 గ్లోయింగ్ ఐస్, తర్వాత ఒక స్మైల్, దాన్ని స్మైలర్ అని పిలుస్తారు. అక్కడ రూల్స్ సింపుల్, ఆ స్మైల్ కనిపిస్తే అక్కడ ఉండకూడదు. ఇంకా హౌండ్స్, వీళ్ళు క్రియేచర్స్ కన్నా నైట్ మేజ్లా ఉంటారు. దూరం నుంచి చూస్తే ఆల్మోస్ట్ హ్యూమన్స్ లాగే కనిపిస్తారు, కానీ మూవ్మెంట్, ఫేస్ అండ్ బిహేవియర్ అన్నీ రాంగ్గా అనిపిస్తాయి. అండ్ అదే వాళ్ళని భయపెడుతుంది. కానీ బ్యాక్ రూమ్ ఎంటిటీస్ గురించి మోస్ట్ డిస్టర్బింగ్ పార్ట్ ఏంటంటే వాటి అపీరియన్సెస్ కాదు, వాటి ఆరిజిన్. ఎక్కడి నుంచి వచ్చాయి, ఎప్పుడు వచ్చాయి, దానికి లోర్లో కూడా క్లియర్ ఆన్సర్ లేదు. అండ్ మేబీ అదే రీజన్ వల్ల బ్యాక్ రూమ్స్ ఎంత పాపులర్ అయిందేమో. ఎందుకంటే మనం మాన్స్టర్స్ని అర్థం చేసుకోగలుగుతాం, కానీ మిస్టరీస్ని కాదు. ఒక సింపుల్ ఎల్లో రూమ్ ఫోటోతో స్టార్ట్ అయిన ఈ హారర్ లెజెండ్ కొన్ని ఇయర్స్లోనే ఇంటర్నెట్ని డామినేట్ చేసింది. అంతేకాదు హాలీవుడ్ అటెన్షన్ని కూడా గ్రాప్ చేసింది. ఇన్ నెక్స్ట్ పార్ట్లో బ్యాక్ రూమ్స్ స్టోరీ స్క్రీన్ మీదకి ఎలా వచ్చిందో చూద్దాం. బ్యాక్ రూమ్స్ గురించి చాలా థియరీస్ విన్నాం అండ్ అలాగే లెవెల్స్ గురించి కూడా చాలా మాట్లాడుకున్నాం అండ్ ఎంటిటీస్ కోసం కూడా చాలా తెలుసుకున్నాం. సో ఈ పార్ట్లో ఇదే ఫైనల్ పార్ట్ అనమాట. సో ఈ పార్ట్లో అసలు హాలీవుడ్ నుంచి ఈ ఫిల్మ్ ఎలా వచ్చింది అని చూద్దాం. యాక్చువల్లీ ప్రీవియస్ పార్ట్లో చెప్పాను కదా ఒక ఫోటో కోసం, అదే 2019లో వైరల్ అయిన ఒక ఎల్లో స్ట్రేంజ్ రూమ్ మొత్తం అంతా ఇంటర్నెట్లో స్ప్రెడ్ అయింది అనేసి స్టోరీ అంతా అక్కడ నుంచే స్టార్ట్ అయింది. అలా బ్యాక్ రూమ్స్ మూవీ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఒక అనానిమస్ పోస్ట్ అండ్ ర్యాండమ్ ఫోటో అండ్ సింపుల్ ఐడియాతో చివరికి మూవీ వరకు రీచ్ అయింది. అండ్ అదే బ్యాక్ రూమ్స్ని స్పెషల్గా మార్చింది. జనాలు ఆ ఫోటో చూసి స్టోరీస్ క్రియేట్ చేశారు, స్టోరీస్ నుంచి లోర్ పుట్టింది అండ్ లోర్ నుంచి లెవెల్స్ పుట్టాయి, లెవెల్స్ నుంచి ఎంటిటీస్ పుట్టాయి. అలా మెల్లగా ఒక కంప్లీట్ హారర్ యూనివర్స్ క్రియేట్ అయింది. కానీ బ్యాక్ రూమ్స్కి నెక్స్ట్ లెవెల్ని తీసుకెళ్ళింది ఒక పర్సన్, కేన్ పిక్సెల్స్. అతను క్రియేట్ చేసిన బ్యాక్ రూమ్స్ వీడియో మిలియన్స్ మంది చూశారు. సింపుల్ హాల్వేస్ని సినిమాటిక్ హారర్ ఎక్స్పీరియన్స్గా మార్చాడు. అండ్ అప్పుడే అందరికీ అర్థమైంది, బ్యాక్ రూమ్స్ అంటే జస్ట్ ఇంటర్నెట్ స్టోరీ కాదు, అది మోడర్న్ హారర్ ఫినామినన్ అని. ఆ పాపులారిటీ ఎంత పెరిగిందంటే హాలీవుడ్లో కూడా ఒక మూవీ తీయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకంటే కొన్ని హారర్ స్టోరీస్ బుక్స్ నుంచి పుట్టావు అండ్ మూవీస్ నుంచి కూడా పుట్టావు.
కానీ బ్యాక్ రూమ్స్ అది ఇంటర్నెట్ ఇమాజినేషన్ నుంచి పుట్టింది. అండ్ మేబీ దానివల్ల ఏమో మోస్ట్ టెరిఫైయింగ్ పార్ట్గా మారింది. ఎందుకంటే ఈ స్టోరీని క్రియేట్ చేసింది ఒక పర్సన్ కాదు, మిలియన్స్ ఆఫ్ పీపుల్. అండ్ దాట్స్ ద స్టోరీ ఆఫ్ బ్యాక్ రూమ్స్. థ్యాంక్ యూ.